వెల్కమ్ టు శబానా రెసిపీ కోడ్. ఈరోజు మనం మసాలా దోశ కోసం ఆలు మసాలాని తయారు చేద్దాం. ముందుగా శుభ్రంగా కడిగిన పావు కేజీ ఆలును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డను ఉడికించడానికి ఒక బౌల్ తీసుకొని గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఆలు ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ని యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో వచ్చి ఆలుగడ్డ ఉడికేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆలుగడ్డ ఉడికేలోపు మసాలా కోసం ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఇంచు అల్లం ముక్కను వీడియోలో చూపిన విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఆలుగడ్డను వీడియోలో చూపిన విధంగా ఫోర్క్ సహాయంతో స్మాష్ చేసుకోవాలి. మసాలా తయారీ కోసం స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు మినపగుళ్ళు, 1 స్పూన్ వరకు శనగపప్పును వేసి వేయించుకోవాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లంను కూడా యాడ్ చేసుకోవాలి. పోపు సిద్ధమయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు అందులోకి పావు స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. మా రెసిపీని చివరి వరకు పూర్తిగా చూసి ఎలా ఉందో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తర్వాత మూత తీసి క్యారెట్ కొంచెం మెత్తపడినట్టయితే ముందుగా స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ మసాలాను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకొని పావు గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసి 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. మసాలా అంతా చిక్కబడ్డ తర్వాత చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మసాలా రెడీ. మసాలా దోశ కోసం దోశ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత పిండిని యాడ్ చేసుకోవాలి. రెడీ అయిన మసాలాను దోశపైకి అప్లై చేసుకొని ఒకవైపే కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మసాలా దోశ రెడీ. ఉల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకొని దానిపైన మనం తయారు చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని దోశ మీదకి నెయ్యి అప్లై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇన్స్టెంట్గా రెడీ అయ్యే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.